హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు. ఏఎస్ఆర్ జిల్లా కోనవారం మండలం సబిరి కొత్తగూడెం గ్రామానికి సందర్శించడం జరిగింది. జూలై నెలలో మొదలుపెట్టిన వర్షాలు పైన ఎక్కువ వర్షాలు ఉండడం వలన సబిరి అలాగే గోదావరి పరిహార ప్రాంతాలు మొత్తం కూడా ముంపులోనే ఉన్నాయి. ఇంకా సబిరి కొత్తగూడెం గ్రామంలో మొత్తం 304 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సబిరి మరియు గోదావరి పరిహార ప్రాంతాలు మొత్తం కూడా ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ రేకపల్లి వారు శ్రీ గాంధీ బాబు గారు అన్ని గ్రామాలు పరిశీలించడమైనది. ఇలాంటి సందర్భంలో ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిత్యావసర సరుకులు పంపిణీ చేద్దామనే ఉద్దేశంతో సబిరి కొత్తగూడెం గ్రామానికి వెళ్లి 304 కుటుంబాలకి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ప్రారంభించారు. స్థానిక ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా ముంపునికి గురైనటువంటి గ్రామాలను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుంటారు. మొత్తం 4 మండలాలు ముంపుకు గురైన గ్రామాలు వేల కుటుంబాలు ఉంటాయి. వారందరికి కూడా టార్ బల్లలు, కూరగాయలు, అలాగే బట్టలు, అన్ని రకాల వస్తువులు అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ. ఈరోజు సబిరి కొత్తగూడెంలో పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల్లో భాగంగా పాల్గొన్నవారు ఐటీడే ప్రాజెక్ట్ అధికారి గారైన శుభం నోక్వల్ గారు, అలాగే చింతూరు ఏఎస్పి గారైన పంకజ్ కుమార్ మీనన్ గారు, ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ శ్రీ గాంధీబాబు గారు మరియు ఏఎస్డిఎస్ సిబ్బంది రవి గారు, సోయన్ నాగమణి గారు, అలాగే సుప్రియ గారు, వీరితో పాటు స్థానిక సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, కోనవారం మండలం రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వివిధ రాజకీయ నాయకులు మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.